సీజేపీ చీఫ్ అభిజిత్పై దాడి. కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. సోమవారం ఆయన జైపూర్లో నిర్వహించిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తుండగా అక్కడే గుంపులో ఉన్న ఓ వ్యక్తి దీప్కే చెంపపై 4 సార్లు కొట్టాడు. దీనికి స్పందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిజిత్ దీప్కేని కొట్టిన బత్తాయి బాబు ఈయనే. ఈ బత్తాయి బాబే అభిజిత్ దీప్కే మీద దాడికి ప్రయత్నం చేసిండు. మరి ఈ ఒక్క బత్తాయి గాడే వచ్చిందా, ఇంకేమైనా చాలా బత్తాయిలే కలిసి వచ్చినాయా తెలియదు. ఇగో ఈ బత్తాయి పేరు వచ్చేసి రాజేష్ గుర్జర్ అనేది ఈ బత్తాయి పేరు. ఈ బత్తాయి వచ్చేసి ఇట్లా చెడ్డీవాల నుండి పాయింట్ వాళ్ళకి వచ్చింది ఈ బత్తాయి. ఇదే ఈ బత్తాయి ఫోటో. ఈ బత్తాయికి ఫేస్బుక్ కూడా ఉన్నట్టున్నది. చూస్తే ఎట్లున్నాడు చూడు ముద్దుగా. మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. మనము ఇప్పుడు టెర్రరిస్టులను ఐసీస్ అని అంటాం, ఇంకోటి అంటాం కదా. మన దేశంలో తీవ్రవాదులు ఎవరో కాదు, బత్తాయిలే. మన దగ్గర బత్తాయిలనే తీవ్రవాదులు అనుకోవాలి, ఇక అర్థం చేసుకోవాలి. ఈ బత్తాయి తీవ్రవాదులు ఏంటంటే వాళ్ళకు నచ్చిన పార్టీ అధికారంలో ఉండాలి. ఇప్పుడు ఉగ్రవాదుల ఆలోచన కూడా గట్టే ఉంటుంది కదా, వాళ్ళకి నచ్చినోడే అధికారంలో ఉండాలి. తీవ్రవాదులు అంటే ఎవరో కాదు, తీవ్రమైన మనస్తత్వం ఉన్నవాడు. అంటే వాడు ఏదనుకుంటాడో అదే జరగాలని వెనుకాడకుండా తుపాకులు బట్టి కాల్పులు జరిపేటోడు, కత్తులతోటి దాడులు చేసేటోడు, కర్రలతోటి దాడులు చేసేటోడు, గివిల్లే తీవ్రవాదులు. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ చర్యలు ఉండవు, వాళ్ళు అనుకున్నదే జరగాలి, గదే తీవ్రవాదం. కాబట్టి ఆ రకంగా చూస్తే ఈ బత్తాయి కూడా తీవ్రవాదే. ఇప్పుడు వీని బాధ ఏందట, అభిజిత్ దీప్కేకు జిహాదీ ఆలోచనలు ఉన్నాయి. నిజానికి జిహాదీ అనేది పదము విప్లవం అని అర్థం. అది బ్యాడ్ వర్డ్ ఏం కాదు, అది యాక్చువల్లీ మార్పు, విప్లవము అని అర్థం. కాకపోతే కొంతమంది తుపాకులు బట్టి ఆ పదాన్ని ఉచ్చరించడం వల్ల ఇది తీవ్రవాదుల పదమేమో అని ప్రచారంలోకి వచ్చింది. కానీ అది తీవ్రవాదుల పదం కాదు. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. జిహాదీ అంటే మార్పు, విప్లవం. సరే, వాళ్ళు కొంతమంది ఎవరో తుపాకులు పట్టుకున్న వాళ్ళు దాన్ని అనడం వల్ల మొత్తం ఆ పదాన్నే ఒక డేంజరస్ పదంలాగా ప్రచారంలో ఉన్నది. ఇక అది పక్కన పెడితే ఇప్పుడు అభిజిత్ దీప్కేకి జిహాదీ ఆలోచనలు ఉన్నాయి అని బత్తాయి అంటాను. మరి నీకునేందిరా అయ్యా, నీకు గవే కదా. నువ్వు ఇంకో వ్యక్తి మీద దాడి చేస్తున్నావంటే నువ్వే తీవ్రవాదిరా గాడిది, నువ్వే దేశద్రోహివి, నువ్వే దేశ ప్రజలను ప్రేమించలేనివి, నువ్వే దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టేటోని. గంతమంది మధ్యలో వచ్చి నువ్వు దాడి చేసినావు అంటే నువ్వు తీవ్రవాదివి. ఇట్లాంటి బత్తాయిలు ఇంకా చాలామంది ఉన్నాయి. ఈ బత్తాయిలు మరి బత్తాయిల గుణమేందో అర్థమైతలేదు. అభిజిత్ దీప్కే నిరసన తెలియజేస్తాడు, అభిజిత్ దీప్కే పార్టీ పెట్టుకుంటాడు, అభిజిత్ దీప్కే ఎలక్షన్లో పోటీ చేస్తాడు. నువ్వెవర్రా అడగడానికి? ఈ బత్తాయిలు ఎవరు అసలు అడగడానికి? మోడీ గారు ఎట్లయితే ఓ పార్టీకి ఉండి ప్రధానమంత్రి అయిందో మిగతా వాళ్ళు ఎవరైనా మోడీ మీద ఫైట్ చేయొచ్చు. మోడీని విమర్శించినంత మాత్రాన దేశద్రోహులు గారు, బీజేపీని విమర్శించినంత మాత్రాన దేశద్రోహులు కాదు, బీజేపీని విమర్శించినంత మాత్రాన రాముణ్ణి విమర్శించినట్టు అసలే కాదు, బీజేపీని విమర్శిస్తే హిందుత్వాన్ని విమర్శించినట్టు అసలు అంతకంటే కాదు, బీజేపీని విమర్శిస్తే వెంకటేశ్వర స్వామినో శ్రీకృష్ణుల వారినో హిందుత్వాన్నో విమర్శించినట్టు కాదు. మోడీ గో బ్యాక్ అంటే, మోడీ మాకు వద్దు అంటే రాముడు వద్దు అని అర్థం కాదు, కృష్ణుడు వద్దు అని అర్థం కాదు. దీన్ని ముందు బత్తాయిలు అర్థం చేసుకోవాలి, బత్తాయి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. హిందుత్వానికి బీజేపీకి ఏం సంబంధమే? కాంగ్రెస్లో హిందువులు లేరా? హిందుత్వాన్ని అనేది బీజేపీకి రాసి ఇచ్చిండ్లా? అంత ప్రేమ హిందువుల మీద బీజేపీకి ఉంటే పెట్రోల్ రేట్లు వెంటనే తగ్గించమనాలి. అంత ప్రేమ బీజేపీకి హిందువుల మీద ఉంటే ఫ్రీ ఎడ్యుకేషన్ దేశవ్యాప్తంగా ఒక చట్టం చేయాలి. నిజంగా హిందువుల కోసమే పుట్టిన పార్టీ బీజేపీ జనతా పార్టీ అయితే ఫ్రీ వైద్యాన్ని చేయాలి, దానికి ఒక చట్టం చేయాలి.
అది కదా హిందువుల కోసం మనం చేయవలసిన త్యాగం, హిందువుల కోసం చేయవలసిన పని. అది చేయకుండా మోడీ గారి మీద ఎవడు ఫైట్ చేస్తే వాడిని హిందూ వ్యతిరేకిక, దేశ వ్యతిరేకిగా చిత్రీకరించడం ఏదైతే ఉన్నదో అది బత్తాయిల ప్లాను, బత్తాయిల కుట్ర. ఏందో శ్రీరాముడు ఆ బీజేపీకి సంబంధించిన వ్యక్తి అని, శ్రీరాముని మొత్తం ఒక చిన్న సైజు చేసి కూర్చోబెట్టిన వీళ్ళు. ఆదర్శ పురుషుడు అని చెప్పుకునే ఒక మహారాజు, ఒకప్పుడు ఒక రాజు, ఆయనను బీజేపీ కార్యకర్తలను చేసిండు. రాముల వారిని బీజేపీ కార్యకర్తను చేసిండు వీళ్ళు. మీకు మీ పార్టీకి రాముల వారికి ఏం సంబంధమే? మీ పార్టీకి కృష్ణుడికి ఏం సంబంధమే? మీ పార్టీకి హిందుత్వానికి ఏం సంబంధం? ఇలాంటి దరిద్రులంతా తయారు చేసి ఇట్లా ఉసిగొల్పుతారు అన్నట్టు. నిజానికి బీజేపీ పార్టీ పైకి గణపిస్తున్నప్పటికీ బీజేపీకి అనేక శాఖలు ఉన్నాయి. బీజేపీ కోసం ఆ శాఖలు పుట్టలే, ఆ శాఖల కోసమే బీజేపీ పుట్టింది. ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీ కంటే ముందున్నది. ఆర్ఎస్ఎస్ రాజకీయంగా ముందుకు పోలేదు కాబట్టి బీజేపీ అనే ఒక పార్టీని పెట్టించి దీన్ని మొత్తం ఎన్నుకుండి నడిపించేది మొత్తం ఆర్ఎస్ఎస్ఏ. అట్లా ఏ పార్టీకి లేవు శాఖలు. అంటే అందులో ఒక కొట్టే బ్యాచ్ ఉంటుంది, నిత్యం ఒక దుర్మార్గమైన ప్రచారం చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇక బీజేపీ అంటే పొలిటికల్గా లీడర్లను తయారు చేసి అలాగ పంపి లీడర్లను చేస్తారు. దీనికే 100 శాఖల దాకా బీజేపీని కాపాడుకునేవి 100 శాఖల దాకా ఉన్నాయి. ఆ 100 శాఖలే బీజేపీకి బలం. అవి లేకపోతే బీజేపీ చచ్చిపోతుంది. ముందు అక్కడ ట్రైన్ అవుతారు, అక్కడ ట్రైన్ అయినాక బీజేపీలోకి వస్తారు. ఇక అప్పుడు వాళ్ళు ఏది చెప్తే బీజేపీ వాళ్ళు అదే ఆట ఆడతారు. బీజేపీ కోసం ఇలాంటి వాళ్ళు చంపేటోళ్ళు, సచ్చేటోళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అందుకే బీజేపీ బలంగా ఉన్నారు. ఇట్లాంటి స్క్రాప్ ఉంటేనే బీజేపీ బలంగా ఉంటుంది. ఇట్లాంటి స్క్రాప్ను తయారు చేసుకుంటేనే బీజేపీ బలంగా ఉంటుంది అన్నట్టు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన వచ్చి ఒక నిరసన తెలియజేస్తా అంటే ఆయనకు తీవ్రవాదుల ఆలోచనలు ఉన్నాయి, ఆయన మీద దాడి చేస్తారు ఎవడన్నా. కానీ నిన్న అభిజిత్ దీప్కే మళ్ళీ ఈయనను కొట్టబోతా అంటే కూడా కొట్టొద్దు, ఇంకా అలాంటి 100 దాడులు జరిగినా కూడా మనం భయపడొద్దు, మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి అని ఆయన ఓ గౌతమ బుద్ధునిలాగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేసాం. వీళ్ళకి తెలియంది ఏంటంటే చాలామందికి గౌతమ బుద్ధుని సిద్ధాంతం ఇప్పుడు రాజకీయాలలో అక్కడికి రాదు. వాడు కత్తులు వేసుకొని వచ్చి పొడతామంటే మనం ప్రజాస్వామ్యవాదులం, మనం కొట్టొద్దు, తిట్టొద్దు అంట. ఇప్పుడు వచ్చిండు కదా, వాడిని మెత్తగా దాన్ని ఇంకొకసారి రాకుండా చేస్తే ఇంకొకటి రాడిగా వామ్ము అడిగిపోతే వాళ్ళు కొట్టి చాపేటట్టున్నారు. మనం పోయి ఏదో చేయాలనుకుంటే వాడు పోయినోడిని ఎట్లా చంపి పారేసిండ్రా. అవతలోనికి భయం పుట్టి చెప్పితే వాడు మళ్ళా దాడికి వస్తాడు. ఇవాళ వాడు ఆ గుర్జర్ వచ్చిండు, రేపు ఇంకోవాడు వస్తాడు. దెబ్బకు ప్రతి దెబ్బ పడితేనే దాని నొప్పి తెలిస్తేనే, దాని తీవ్రత తెలిస్తేనే అవతలోడు ఆగుతాడు, లేకపోతే ఆగడు. ఈ ప్రజాస్వామ్యం, ఈ శాంతి ప్రవచనాలు ఇవి చేసుకుంటా రాజకీయాలు చేయలేరు.